మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ జూన్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ మాసంలో జూన్ 2 నుంచి గురు గ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఆ సంచారం వల్ల ఎలాంటి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయంటారు? అలాగేమ్మా, ఈ జూన్ నెలలో గోచారం వల్ల, బృహస్పతి గోచారం వల్ల అత్యధికంగా లాభం పొందే వాళ్ళు తులారాశి వాళ్ళు కూడా ఒకరు. కారణం ఏంటంటే వీళ్ళకి బృహస్పతి గోచారం మెరుగవుతోంది వీళ్ళకి. ఇప్పుడు ఆయన బృహస్పతి దశమ స్థానంలోకి వస్తున్నాడు, దశమ రాశిలోకి వస్తున్నాడు. 9 నుంచి దశమంలో వస్తున్నాడు కాబట్టి ఆయన దానికి సంబంధించిన ఫలితాలను ఇస్తాడు. ఇప్పుడు శని భగవాన్ సంచారం కూడా 6వ స్థానంలో, 6వ స్థానంలో ఉంది వీళ్ళకి, బాగుంది. తర్వాత 5వ స్థానంలో రాహు, తర్వాత ఏకాదశ స్థానంలో కేతు సంచారం ఉంది. అయితే వీళ్ళకి రాష్ట్రాధిపతి శుక్రుడు సంచారం కూడా బాగానే నడుస్తుంది వీళ్ళకి. ముఖ్యంగా వీళ్ళకి చెప్పాలంటే వృత్తిలో బాగా ఎదుగుదల ఉంటుంది వీళ్ళకి, వీళ్ళు చేసే పనుల్లో బాగా ఎదుగుదల ఉంటుంది. దశమ స్థానానికి బృహస్పతి వస్తాడు, పైగా శత్రుస్థానంలో, ఆరోగ్య స్థానంలో శని భగవాన్ సంచారం ఉంది. ఆయన వీళ్ళకి సర్వీస్ మ్యాటర్స్ అన్నీ బాగా ఉంటాయి. అంటే సర్వీస్ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగులకి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, కొత్త కొత్త అవకాశాలు వాళ్ళకి వస్తాయి. అయితే బృహస్పతి గోచారం ద్వారా వీళ్ళకి జరిగేది ఏంటంటే వీళ్ళ ఎదుగుదలను చూసి వీళ్ళ కులీగ్స్, వీళ్ళ పక్కన ఉండేవాళ్ళు వీళ్ళకు ఎక్కువ మంది శత్రువులయ్యే అవకాశం ఉంది వీళ్ళకి. అది కొంచెం ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. దాని ద్వారా అది శని భగవాన్ కంట్రోల్ చేస్తాడు. దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది వీళ్ళకి. అయితే కొంత వీళ్ళకి ఏమిటవుతుందంటే మిత్రుల ద్వారా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అంటే మనస్పర్ధలు వచ్చి వాళ్ళ ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం అయితే ఉంది వీళ్ళకి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు. సంతానానికి సంబంధించి కొంచెం వీళ్ళకి ఎక్కువ బాధ ఉంటుంది. వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం, తర్వాత పిల్లలు కుటుంబంలో వాళ్ళు వినకపోవడం, తద్వారా వచ్చే సమస్యలు ఉంటాయి. కానీ మిగతావి మాత్రం బాగానే ఉంటాయి. అంటే వృత్తి వ్యాపారం ఉన్న వాళ్ళకి బాగానే ఉంటాయి. తర్వాత రాబడికి సంబంధించి, వృత్తికి సంబంధించి, తద్వారా వచ్చే రాబడికి సంబంధించి అంతా బాగానే ఉంటుంది వాళ్ళకి. మరి గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? పాఠశాలలు ఓపెన్ అవుతుంటాయి జూన్ మాసంలో, హడావిడిగా ఉంటారు. +1 +2 వాళ్ళకు కూడా ఒక టెన్షన్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్కి వెళ్ళాలి ఏంటి అని చెప్పి. సో విద్యార్థులకు ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది? విద్యార్థులకి ప్రతికూలంగా అయితే ఏం లేదు. విద్యార్థులకు సంబంధించి ఇక్కడ తులారాశి వాళ్ళకి శని భగవానుడు కారకుడు, ఆయన 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఆ గోచారం బాగానే ఉంది వీళ్ళకి. అయితే కొంత కాంపిటీషన్ వాళ్ళు ఫేస్ చేస్తారు. అంటే స్కూల్లో ప్రథమ శ్రేణిలో వచ్చే వాళ్ళకి అలాంటి వాళ్ళకి కనిపించడం, దాని ద్వారా వాళ్ళు కొంచెం ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వడం, అట్లాంటివి ఉంటాయి. అయితే వీళ్ళకి గోచారం బాగుంది, శని భగవాన్ గోచారం బాగుంది, వాళ్ళు నెగ్గుతారు, ఏ పని చేసినా నెగ్గుతారు. కాబట్టి విద్యార్థులకి చేసిన పనికి ఫలితం బాగా ఉంటుంది, రాణిస్తుంది. వివాహ యోగం ఉందంటారా? మరి వివాహ యోగము జూన్ మధ్య నుంచి అమావాస్య తర్వాత బాగానే ఉంటుంది. ముందుకెళ్తాయి అన్నీ చేసేవాళ్ళు ఉంటాయి, చేసిన బాగానే ఉంటుంది. అంటే అప్పుడు కుదిరే అవకాశం ఉంది, పైగా అయ్యే అవకాశం కూడా ఉంది. గురుగారు, మరి సంతాన యోగం ఉందంటారు? సంతాన యోగం ఉంది, కానీ వాళ్ళ ద్వారా వచ్చే సమస్యలు కూడా ఉంటాయి. అంటే కొంతమందికి డెలివరీ టైం ఉన్న వాళ్ళకి సంతానం కలగడం, వాళ్ళు కలిగిన వెంటనే వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోవడం, కొంతకాలం ఆసుపత్రిలో ఉంచాల్సి రావడం, ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన అనారోగ్యం, అట్లా కొంచెం పెద్దవాళ్ళు పిల్లలు ఉంటే వీళ్ళు చెప్పిన మాట వినకపోవడం, వాళ్ళ ద్వారా సమస్యలు, ఇట్లాంటివి కొంచెం ఆందోళన ఉంటుంది సంతానం విషయంలో. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? ఉద్యోగం మారాలి అని ఆలోచన ఉంటే ఈ సమయం మంచిదంటారా? ఏదైనా ఆఫర్ వస్తే వెళ్ళడం కానీ అలా చేయొచ్చా, లేకపోతే వద్దు ఈ మాసం అంతా ఇక్కడే ఉండడం బెటర్ అంటారు? ఉద్యోగం వాళ్ళ ప్రయత్నాలు కొంచెం స్లోగా మూవ్ అవుతాయి వీళ్ళకి కూడా. అయితే సర్వీస్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. అంటే సర్వీస్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. బృహస్పతి గోచారము, తర్వాత శని భగవాన్ గోచారం కూడా బాగుంది కాబట్టి సర్వీస్ రిలేటెడ్ జాబ్స్ అయితే వీళ్ళకి వస్తాయి ఫాస్ట్గా. అలా కాకుండా వేరే రంగంలో ఉన్న వాళ్ళకి, ఫార్మా కానీ లేకపోతే టీచింగ్లో కానీ ఇట్లాంటి ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. దానికి సంబంధించి ఒక నెల సమయం ఆగితే వీళ్ళకి మంచి
ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కుటుంబ వాతావరణం జూన్ 15 తర్వాత నుంచి బాగుంటుందమ్మా వీళ్ళకి. జాగ్రత్తలు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వీళ్ళు చేసుకుంటే అది చాలా మెరుగవుతుందని చెప్పొచ్చు దానికి. గురుగారు, ఈ మాసంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు చేయొచ్చు అంటారా? కొంత వేచి చూస్తే మంచిది 15వ తారీఖు దాకా. ఎందుకంటే బృహస్పతి గోచారం దశమస్థానం ఉంది, ఏకాదశిలో లేదు వీళ్ళకి. అయితే శని భగవాన్ సంచారం బాగానే ఉంది కాబట్టి అగ్రెసివ్గా వెళ్లకుండా కొంచెం కన్జర్వేటివ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీళ్ళు మంచిది. గృహయోగం, వాహన యోగం ఉందంటారా? గృహ యోగం, ఈ వాహన యోగం సంబంధించి చూస్తే వీళ్ళకి శని భగవాన్ 6లో ఉన్నారు కాబట్టి ఆ యోగం ఉన్నది, కానీ తద్వారా వచ్చే సమస్యలు కూడా ఉన్నాయి వీళ్ళకి. అంటే గృహం కొనుక్కునేప్పుడు వీళ్ళు ప్రాపర్గా వాస్తువుని చూసుకోవాలి. వాహనం కొనుక్కునేప్పుడు వీళ్ళకి సరిపోయిన వాహనం తీసుకోవడం అలాంటిది చేయాల్సి వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే ఈ వాహనం ద్వారా, గృహం ద్వారా వచ్చే అనారోగ్య అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. కాబట్టి ఏంటంటే శని భగవానుడు రాశి మారిన దాకా కొంచెం ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. యోగం ఉందా అంటే యోగం ఉంది, కానీ అది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ముందు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం చెప్పొచ్చు. విదేశీ యోగం కూడా ఉందంటారా? వృత్తిరీత్యా అయితే ఉందమ్మా వీళ్ళకి. వృత్తిరీత్యా 9వ స్థానం నుంచి 10వ స్థానానికి బృహస్పతి మారుతున్నాడు కాబట్టి వృత్తిరీత్యా వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం. పైగా ఏంటంటే ఏకాదశిలో కేతు సంచారం ఉంది. తర్వాత ద్వాదశాధిపతి బుధుడు నవమంలోకి వస్తున్నాడు, నవమి దశమంలోకి వస్తున్నాడు. కాబట్టి వృత్తిరీత్యా వెళ్ళే అవకాశాలు ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి. వ్యాపారరీత్యా కాకుండా వృత్తిరీత్యా వెళ్ళే అవకాశాలు. వ్యాపారులకు మాత్రం ఉండకపోవచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు. కానీ వృత్తిరీత్యా ఉద్యోగం చేయడానికి వాళ్ళకి వేరే దేశాల పని ఉండి అక్కడికి వెళ్ళి అది పూర్తి చేసుకుని వచ్చే వాళ్ళకి విదేశీ అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. మరి గురువుగారు, ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా జాగ్రత్తలు అంటే వీళ్ళు బృహస్పతి ఆరాధన చేయాలి, గురువు సంబంధించిన దేవత ఆరాధన చేయాలి. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్కి కొంచెం మోడరేట్గా, ఎక్కువ అగ్రెసివ్గా పెట్టకుండా, ఉన్న డబ్బు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత ఈ పరిహారాలు, బృహస్పతి నుంచి పరిహారాలు పాటించాలి. పాటిస్తే వాళ్ళ ధనంలో ఎదుగుదల బాగా ఉంటుంది. ముఖ్యంగా సర్వీస్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి ఇది పూర్తిగా వర్తిస్తుంది. గురుగారు, మరి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా ఈ 2 గోచారాలు బాగున్నాయమ్మా వీళ్ళకి. పైగా ఏకాదశంలో కేతు సంచారం కూడా ఉంది కాబట్టి వీళ్ళకి మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి వచ్చే ఇన్కమ్. వృత్తి ద్వారా వస్తుంది, సర్వీస్ ద్వారా వస్తుంది. పైగా వీళ్ళు వేరే రంగం నుంచి కూడా వాళ్ళకి, తద్వారా వాళ్ళ జాతకంలో ఉన్న కేతు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఆ రంగం నుంచి కూడా వీళ్ళకి వస్తుంది. అయితే వీళ్ళు మనశ్శాంతిని కాపాడుకోవాలి ఈ సమయంలో, జూన్ సమయంలో. ఎందుకంటే రాహు పంచమంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొంచెం మనశ్శాంతిని కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఇవన్నీ వాళ్ళకి ముందుకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవారాధన కలిసి వస్తుందంటారు తులారాశి వారికి మాసంలో? తులారాశి ముఖ్యంగా చేసుకోవాల్సిన ఆరాధన ఏంటంటే దుర్గామాత ఆరాధన చేసుకోవాలి. దుర్గామాత ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎందుకంటే రాహుకేతు సంబంధించిన పరిహారాలు ఎక్కువ చేసుకోవాలి వీళ్ళు. ముఖ్యంగా రాహు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే పంచమంలో రాహు అంత యోగించడు. వీళ్ళకి ఏంటంటే సంతానం నుంచి సమస్యలు తగ్గించడానికి, లేదా మనశ్శాంతి తగ్గిపోవడానికి వచ్చే కారణాలు వాటి గురించి బయటపడడానికి వీళ్ళకి రాహు సంబంధించిన పరిహారాలు ఎక్కువ తీసుకోవాలి. ముఖ్యంగా దుర్గామాత ఆరాధన చేస్తే చాలా వరకు కంట్రోల్ అవుతాయని చెప్పొచ్చు వీళ్ళకి. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా.